ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నిజానికి యమలీల సినిమా కూడా మహేష్ బాబు గారే చేయాలి, అలీ గారి కంటే ముందు కృష్ణ గారు ఒప్పుకోకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు. నిజమేనా? లేదా అదేం లేదు. అండ్ రాఘవేంద్రరావు గారితో మీరు మీ బ్యానర్లో ఒక్క సినిమా కూడా తెలుగులో చేయలేదు. తెలుగులో చేయలేదు. కానీ కృష్ణ గారు తన వారసుని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా పరిచయం చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారినే నమ్మడానికి కారణం ఏంటి? మెయిన్ దత్తు గారు ప్రొడ్యూసరు. కొంచెం మామూలుగా భారీ సినిమాలు చేస్తుంటాడు. రాఘవేంద్రరావు కమర్షియల్ డైరెక్టరు, రెండు మిక్స్ అయితే బెటర్ అనే ఉద్దేశంతో చేయమన్నాడు. పెర్ఫార్మెన్స్ కొత్తవాడైనా చేయించుకోగలడు అనే దానికి కూడా ప్రాధాన్యత వల్ల. ఎందుకంటే మహేష్ బోర్న్ ఆర్టిస్ట్ లాగా చేసేవాడు. పెద్ద డైరెక్టర్లు ఎలా చేయని చెప్పకల్లా కమర్షియల్ యాంగిల్ ఉంటే చాలు. ఆ సినిమా కూడా ఏంటంటే రాజకుమారుడు ఓ సినిమా ట్రైలర్ లాగా మా హీరో యాక్టింగ్ ఎలా చేయగలడు, లేకపోతే డ్యాన్స్ ఎలా చేయగలడు, లేకపోతే ఫైట్ ఎలా చేయగలడు అంతే కానీ కథకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. మీరు చూస్తే రాజకుమారుడు వాటికి రాఘవేంద్రరావు బాగా చేస్తాడు. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే ఎలాగో రాజకుమారుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా చిన్న వయసు సార్, నాది 10 ఏళ్ళు ఉంటాయో ఏమో సరిగ్గా గుర్తులేదు. మాది కావలి సార్, నెల్లూరు జిల్లాలో కావలని ఒక టౌన్, చిన్న టౌను. స్పందన థియేటర్లో రాజకుమారుడు సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్గా థియేటర్ వరకు ఎంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్ వరకు కట్అవుట్లు ఉంటాయి. అప్పట్లో క్లాత్ మీద రాసేవాళ్ళు బ్యానర్స్, ఈ ప్రింటింగ్ కాకుండా క్లాత్ మీద రాసేవాళ్ళు. ఒక వీధి సార్, ఒక 1 కిలోమీటర్ వరకు మొత్తం బ్యానర్లు పడిపోయినాయి, కటౌట్లు పడిపోయి. మహేష్ బాబు గారిని చూడడం కొత్త, అంటే గుర్తుపట్టే అంత వయసు కాదు నాది. అప్పుడు వెళ్తా మా అన్నగారిని అడిగాను, ఎవరైనా ఏంది ఇప్పటిదాకా ఏ హీరోకి లేదు అంటే, కృష్ణ గారి కొడుకురా, కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉంటారు. ఏ హీరోకి తెలుగులో ఇలాంటి ఒక లాంచింగ్, ఇలాంటి ఒక రిసీవ్నెస్, ఇలాంటి ఒక ఓపెనింగ్ ఏ హీరోకి ఇప్పటిదాకా లేదు, ఇది కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే అని చెప్పారు. ఎలా యాక్సెప్ట్ చేశారు కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు తొలి సినిమాతో? ఏ రేంజ్లో యాక్సెప్ట్ చేశారు? బాగా చేశారు. దాంట్లో డౌట్ లేదు మాకు. మహేష్ స్టార్ అవటంలో కానీ అది కొడుకు తీతను కావడంతోనే అయిపోయాడు. దానికి యాడ్ అవుతుంది ఇవన్నీ. అండ్ మహేష్ బాబు గారి లైఫ్లోకి నమ్రత వచ్చిన తరువాత మహేష్ బాబు గారి సంబంధించిన మిగతా అన్ని టెన్షన్లు లేకుంటే మిగతా అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని విధాల. నమ్రత గారు కోడలుగా వస్తున్నప్పుడు కృష్ణ గారు ఏం ఆలోచించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, వారి కాపురం ఇంత అద్భుతంగా సాగద్దని ఆయన ముందే నమ్మారా? ఆ సమయంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. దానికి ఎదుగుదల ఒకరోజు వచ్చింది కాదు కదా, అంచెలంచెలుగా ఎదిగాడు. తర్వాత కొన్ని పేజీలు వచ్చినా పోకిర్ లాంటి సక్సెస్, దాంతో ముందుకెళ్ళాడు. ఎప్పుడు అతని కెరీర్ గురించి ఎప్పుడు ఏ డౌటు లేదు. కోడలతో ఎలా ఉండేవారు ఆయన? కోడలు మంచిదే కదా, ఆవిడ కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి చూసుకోగలుగుతుంది. నాట్ జస్ట్ హౌస్ వైఫే కాకుండా అదర్ వర్క్స్ కూడా చూసుకోవడం మంచిదే ఎప్పుడైనా. అంటే ఎందుకు సార్ ఈ ప్రశ్న అడిగానంటే, ఇప్పుడు బయట చాలామంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అందరు హీరోల ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే 4,000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్, ట్రస్ట్లు పెట్టి కొన్ని 100 మంది అనాథ పిల్లలకి సహాయం, చివరికి సితారా పాప కూడా ఎంతమందికి సహాయం చేస్తున్నారో అందరికీ తెలుసు. కృష్ణ గారి మంచితనం, మీ కుటుంబం మంచితనం, ఘట్టమనేని వారి ఆ మంచితనం పోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీని మొత్తాన్ని అద్భుతంగా నడిపిస్తున్న ఈ కుటుంబం విలువల గురించి కానీ కృష్ణ గారి ఫ్యామిలీ గురించి కానీ ఏం చెప్తారు? అంటే ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటుంది. కృష్ణ గారు ఫస్ట్ నుంచి ప్రచారం చేసుకోడు కానీ ఆయన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ లేకపోతే ఫ్యాన్స్కి కానీ లేకపోతే
జనానికి కానీ లేకపోతే ఏ దానికైనా ముందు ఉండేవాడు. ఉమ్, ఎప్పుడైనా సైక్లోన్ వచ్చినా లేకపోతే ఫ్లడ్ రిలీఫ్ అని కానీ ఉమ్, ఏది విషయం వచ్చినా సరే అన్నిటికన్నా ముందు ఉండేవాడు. అంతకన్నా ఒక మెట్టు ఎదిగాడు మహేష్. ఉమ్, ఏంటంటే నువ్వన్న చిన్న గుండె ఆపరేషన్ ఏదో ఒక పాయింట్ పట్టుకున్నారు. ఉమ్, ఆ పాయింట్తో ఎంతోమందికి వైద్యం చేయించాడు. అది శాస్త్రంగా నిలిచిపోద్ది ఆ కీర్తి. సార్. ఈ డబ్బులు ఎంత ఏమిటనేది తర్వాత చూసుకుంటే ఉమ్, ఒక పని ఒక కార్యక్రమం నెత్తినేసుకొని అది డివేట్ కాకుండా చేస్తున్నాడు. సార్. అందుకు మనస్ఫూర్తిగా అందరూ అది అంగీకరించాలి. సార్, అప్పుడప్పుడు చూస్తుంటే నిజంగా దేవుడే మనిషి రూపంలో వచ్చాడు అనిపిస్తుంది సార్. చాలా మంది చిన్న చిన్న అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేసి వదిలేయడం కాదు సార్. హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళతో ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం. ఈవెన్ నమ్రత గారు కానీ మహేష్ బాబు బిజీగా ఉంటే నమ్రత గారు వెళ్తున్నారు, కలుస్తున్నారు. అంటే ఒక కుటుంబం సమాజం నుంచి ఎదిగి సమాజానికి తిరిగి ఇవ్వడం అంటే ఇది కదా నిజమైన శ్రీమంతుడు అంటే. సార్ అలా అనిపించింది సార్. అండ్ ఇంకో వారసుడు ఎప్పుడు రాబోతున్నారు? ఇంకో వారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉంది? జయకృష్ణ ఉమ్, బాగున్నాడు మనిషి. ఉమ్. జరుగుతుందా షూటింగ్? 70% అయిపోయింది. నెక్స్ట్ మంత్ 15th కల్లా అయిపోద్ది పిక్చర్. సమ్మర్ రిలీజు. అశ్విని దత్ గారు, కిరణ్. సబ్జెక్ట్ చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్. మీరు విన్నారా? విన్నాను. యాక్చువల్గా రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారు చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ నాకు బాగా గుర్తేందంటే ఎన్ శంకర్ గారితో ఒక సినిమా ఎన్కౌంటర్ అని చెప్పి ఒక సినిమా చేశారు. రమేష్ బాబు గారు నేను ఇంకా సినిమా చేయను అని చెప్తే కృష్ణ గారే ఈ ఒక్కటి ప్రయత్నించు అని చెప్పి ఒప్పించి ఆ సినిమాలో నటింపజేశారు అని చెప్పి విన్నాను అనమాట. సో రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారికి అంత ఇష్టం, అంత ప్రయత్నించారు. సో ఆయన వారసుడు వస్తున్నప్పుడు చాలా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, చాలా పెద్ద అంచనాలతోనే వస్తున్నాడు. సినిమా కూడా అంత బాగుంటుంది. మరి మ్యూజిక్ బాగుంది, రాజే భూపతి డైరెక్షన్, హీరోయిన్ కూడా మంచి అమ్మాయి పడింది. అంత సపోర్టింగ్ కానీ అన్ని హంగులు ఉన్నాయి. కానీ రమేష్ బాబు గారితో మీకు మంచి అసోసియేషన్ అని చెప్తారు. అవును, చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని పెంచారంట. బాగా ఎఫెక్షన్. ఎలా తట్టుకున్నారు ఆయన చనిపోయినప్పుడు? బాధ ఉంది. ఫోటో కూడా ఆయన ఫోటో అక్కడ పెట్టుకొని ఉన్నారు. రోజు చూసుకుంటారా? ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అక్కడ పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఉంది పూలు పెట్టుకొని. ఇది అక్కడ ఉండేది, వీళ్ళు మార్చినట్టున్నది. ఇక్కడ ఉంటుంది ఆ ఫోటో, రోజు చూసుకుంటారు అంటాడు. వాడి పిక్చర్ సామ్రాట్ ఓపెనింగ్ పుట్టినప్పుడు సార్. ఇప్పుడు నువ్వు చెప్పే పిక్చర్లు అన్నిటికన్నా ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఓకే. సామ్రాట్ ఫస్ట్ మూవీకి మా పిక్చర్లు అన్నిటి మీద ఎక్కువ వచ్చింది ఓపెనింగ్. బా